ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. రీసెంట్ గా మీరు అంటే ఆల్రెడీ హ్యామర్ గారి ఇంటర్వ్యూలు కొన్ని జరగడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి. మీరు ఒక వీడియో కూడా చేయడం జరిగింది, నోటీసులు వచ్చాయని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఏమైంది ఇష్యూ? ఎందుకు మీకు? నాకు నోటీసులు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది కోర్టులో ఉంది, మనం ఎక్కువ దీని గురించి విశ్లేషించవచ్చు లేదో నాకు తెలియదు. బట్ ఏంటంటే యాక్చువల్లీ జరిగింది ఏంటో అదే నేను మాట్లాడాను. అక్కడ జరిగింది మాకు చూసింది టీవీలో వచ్చింది. జనరల్గా ఫస్ట్ నుంచి కూడా మాకు 6 years నుంచి ఈ రైవలరీ అని కాదు కానీ చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. రైవలరీ అని కూడా నేను అన్నాను. ఇవాళ ఉన్నది రేపు ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. బట్ 6 yearsగా ఉన్నది. ఆ 6 years నుంచి అంటే రైట్ బిగినింగ్ ఎక్కడంటే నరేష్ గారు ఎలక్షన్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొన్ని వెతికితే అవన్నీ కూడా కనిపించవు మీకు మీడియాలో. అవి నేను ఎవరో ప్రైవేట్ చేసి ఉంటారు, లేకపోతే మన దగ్గర కొన్ని నిక్షేపం ఏమున్నాయి అనేది పక్కన పెడితే అవన్నీ కనిపించట్లేదు. కానీ మేము మాట్లాడిన మాత్రం వెళ్ళి కేసు వేశారు, నోటీసులు పెట్టారు. నోటీస్ వస్తే ఏమైపోద్దండి? ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, నా రైట్ నాది, వాళ్ళ రైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రైట్ వాళ్ళు ఇస్తారు, తప్పేం లేదు. ఇది ఇప్పుడు ఎవరైనా ఎవరి మీదైనా ఫైట్ చేయొచ్చు. ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఎవరు హరించలేరు. సో నేను మాట్లాడిన దాన్ని తప్పైతే నాకు శిక్ష పడుతుంది. అక్కడ జరిగిందే నేను మాట్లాడాను కాబట్టి నాకు శిక్ష పడుతుందా లేదన్నది కోర్టు మీద ఉంటుంది. సో నేనేం చేశాను, నేను అప్పుడు నా మీద ఏదో కొన్ని మాట్లాడితే అవి కూడా నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ నేను రివీల్ చేయడం కోర్టుకి ఇస్తాను, నేను చాలు బయట చెప్పక్కర్లేదు. సో నా గురించి కూడా మాట్లాడినవి అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి నేను చూస్తే నాకు బాధ అనిపించి అప్పుడు నన్ను అట్లా అన్నప్పుడు ఇది చాలా పెద్దది కదా, మొత్తం అందరికీ ఇది వచ్చిందని ఏవో నేను కొన్ని రిలీజ్ చేశాను. సో మా అసోసియేషన్ తరపున కూడా మేమందరం డిబేట్స్లో పాల్గొన్నప్పుడు 1-2 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అవును మా మీద ఇట్లా అయ్యింది ఎలిగేషన్స్ ఇట్లా అయ్యాయని మాట్లాడాను. నేను ఏదైనా నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పాల్సిన నాకు లేదు. సో అక్కడ తను ఏదైతే నేను ఇక్కడ లేనను లేకపోతే నేను ఉండలేదను అన్నదో అవన్నిటికీ నేను రియాక్ట్ అయ్యి చెప్పాను. బట్ నేనేం పర్సనలైజ్ చేసి పర్సనల్గా నేను నిందలేదు. ఎవరి గురించి నేను జరిగింది చేశారన్నారా అక్కడ కనిపించిందే. సో ఒకటి సింపుల్ లాజిక్ అసలు మర్చిపోతున్నారు ఏంటో అర్థం కాలే. ఇప్పుడు నేను లేను, నేను ఉన్నాను. ఇప్పుడు నా మీద కేసు కొట్టేశారంటే నేను ఉండాలి కదా అక్కడ, అంతేనా? నేను ఉండాలి కదా. నేను ఉన్నానంటే ఏంటి, నేను ఒప్పుకున్నాడే కదా. సో ముందు ఒప్పుకోలేదు కదా. సో అయిపోయింది అక్కడే, ఎరెండ్స్ ద మ్యాటర్ అయిపోయింది. ఎందుకంటే నేను లేను అన్న మనిషి నేను ఉన్నాను, నా మీద కొట్టేశారు. ఎలా కొట్టారు? దానిలో ఉన్నాయి కొన్ని. ఏమనింది 11, నేను 11 అని చెప్తున్నాను. సో 11 అంటేనే అర్థమైంది నేను కూడా ఉన్నాను ఇందులో ఎక్స్క్యూజ్డ్. సో 11లో ఉన్నప్పుడు నా కొట్టేశారు. నేను చేయలేదని ఎలా అయింది? అది గవర్నమెంట్దా ప్రైవేట్గా చేయించుకున్నామా అన్నది తర్వాత నేను పెట్టిన కేసులోనో లేకపోతే నేను ఇచ్చే దానిలోనో నా నోటీస్లోనో లేకపోతే ఇంకోటో అప్పుడు కదా బయటకు వస్తుంది. అది అప్పుడు కదా బయటకు వస్తుంది. కోర్టు కదా దాన్ని చూసి నమ్ముతుంది. ప్రపంచం అంతా కోడే కూసింది, బట్ నీకు ఎవరి మీద అభ్యంతరం లేదు. నా మీద ఉందంటే సమ్ పర్సన్స్ ఎవరో పెట్టించారు, లేకపోతే ఏదో నా మీద పర్సనల్ గ్రడ్జు. సో అది నేను నిరూపించగలిగితే చాలు కదా కోర్టుకి. సో అయిపోయింది అక్కడే. సో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంకా చాలా రెడీగా పెట్టుకుని ఉన్నాను. నేను ఫైట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చే మనిషిని కాను. ఎన్ని కేసులు పడి ఉంటాయి మీ మీద? ఎవరి విషయం చెప్తున్నా? ఏ విషయమైనా బోల్డ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఏం కేసులు తెలుసా? గోరక్షణ అవుతుంది, గోరక్షకుల కోసం సపోర్ట్ వెళ్తే మొన్న ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ధర్నాకి వెళ్తే పోలీసులు పెట్టేశారు. వాడెవడో మాతో వచ్చినోడు, పోలీసులు అక్కడ ఉంటుండగానే వాడు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చాడు గోరక్షకుడు. మాతో పాటు గోరక్ష అంటే మేము అందరం మన వాళ్ళే అనేసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళాం. వాడు ఏదో కొంచెం ఆలస్యంలో అని కొట్టాడు. ఇట్లా కొడితే ఏమైంది, పబ్లిక్ ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద PDPP యాక్ట్ పెట్టారు. అక్కడ నేను ఉన్నదో నేను ఉన్నాను. మరి అక్కడ ఎవరికి కనిపిస్తారు? మొత్తం అందరి పేర్లు తెలియదు ఎవరికి. కరాటకెళ్ళి కనిపిస్తుంది. సో కరాటకెళ్ళి A1 అలా అయిపోద్ది. మన పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అయింది ఆ రోజు, A1 కరాటకెళ్ళి అని. సో ఇలాంటివి ఇంకా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా లవ్ జిహాద్ కేసులు ఏదైనా అయింది, ప్రాబ్లం అయింది, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అది అక్కడతో అయిపోదు. ఇంకో దగ్గర నేను చెప్తాను శివాన్ని, మీకు ఎవరికి తెలియని విషయం, రోజు ఇప్పుడు ఈ క్షణం నా ఫోన్లో చూపిస్తాను నీకు. ఇవాళ ఉదయం కూడా నిన్న సాయంత్రం కూడా పట్టించినాను. రోజు నేను గోరక్షలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆంధ్ర నుంచి వస్తున్నా, నిన్న నైట్ కూడా పట్టుకున్నారు మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు
లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను. నిద్రపోను నేను. ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి. అది లవ్ జిహాద్ కేసులు ఏంటంటే, లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి ఎలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడరు. పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది, నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి? అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదు అంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. మన తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారండి, తక్కువ ఉంటారు. అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన పాకిస్తాన్ మీద అదే అయింది, పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకుండా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హెడ్ఏక్ అనమాట మనకి ఫ్యూచర్కి. ఏంటి ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఎవరో అబ్బాయి అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం. ఫాతిమా అయ్యింది అంతే కదా, మారకపోతే చేసుకోడు. మేము ఎంతో ట్రై చేస్తాం హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లి తండ్రి బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా? ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా? మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా? ఎవరిని పెంచుతున్నారు మీరు? వాళ్ళకి ఎంతమంది నేను కనాలి? 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి. 3-4 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒక్కరు లేక ముద్దు, 2 ముద్దు అని చెప్పి 2తో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు. అమ్మ నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే జంక్ ఫుడ్లు, సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు. సో ఇప్పుడు హిందూ సంతతి తగ్గిపోతే రేపు పొద్దున ఒకరోజు వచ్చి నిజం జరిగేది, ఎవరేమనుకున్నా పర్లేదు, జరిగేది ఇదే. ఒకరోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో, అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా, దీనిలోంచి తను సరసే జుదా అంటాడు, ఇది తీసేస్తాడు. మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు. ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు, ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని. హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు. మేము వెళ్తాం,
చెప్తాం. ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘ సేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి. నా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం అని పెట్టుకున్నాను. నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను. గోరక్ష చేస్తాను, అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను. అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూలగొడితే వెళ్తాను. ఎక్కడైనా ఏది చెయ్యనో చెప్పు, అన్నీ చేస్తా. కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాలన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం. కానీ జనాలకి తెలియదు. కళ్యాణ్ ఏం చేస్తుందంటే సినిమాల్లో చేస్తుంది, బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది, ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూశాడు? ఇంటికి వచ్చి చూడలేదు. నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు? ఏ రోజు నేనేమైతానో తెలీదు. నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు. వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం. ఎందుకో తెలుసా? నా మనసులో నాకు దేశభక్తి నరనరాల్లో ఉంటే, నా దైవభక్తి నరనరాల్లో ఉంటే, నా హిందూ దేవీ దేవతల కోసం, నా ధర్మం కోసం నేను పోరాటం. ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికి వస్తే ఒక్క అమ్మాయి మారినా చాలని మేము ప్రయత్నం ఎంతో మందిని మారుస్తున్నాం కదా, ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా. కానీ బయట పెట్టమని ఎందుకో తెలుసా? నేను ఇవాళ నా ఫేస్బుక్లో 1 సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి. చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా, అన్నీ ఉన్నాయి. నాకు అసలు నేను మొన్న 2 మార్చాను. మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా. విజయవాడ హోటల్లో ఉండి నా కారు ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకొని ఆ 2 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు, భవానీ, జ్యోతి ఇలాంటి పేర్లు చూస్తే వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చర్చిలకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటూ నువ్వు ఒక్కదాని ఎందుకు మారావంటే ప్రలోభం. ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు? ఏంటనే నా ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అండి, మీకు ఇలాగే చెప్పి మారుస్తారు. సో నీ ధర్మం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టావు, నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పి వదిలేసా. ఇప్పుడు పెద్ద స్టోరీ అదంతా. సో అదంతా కట్ చేస్తే 2వ రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి బొట్టు పెట్టుకుంటావు కదా, ఇంకెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా అంటే నేను చర్చికి వెళ్ళను ఇంకా అన్నది. సరే అని అనేసి అమ్మాయికి బొట్టు పెట్టి తారక మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి, నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది నా దగ్గర. పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో. పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది. కానీ పెడతాను, మేబీ పెడతాను. నాకు అంత టైం లేక నేను పెట్టలేదు, దాన్ని ట్రిమ్ చేయాలి, ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా, పెట్టలేదు. సో ఒక పోస్ట్ పెడితే నేను 2000 లైక్లు చేరువైంది. 2000 లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళినాయి. ఒక పోస్ట్ పెడితేనే ఒక 60,000 వ్యూస్ అన్నీ వచ్చాయి. సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని, నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది. కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది నేను పుట్టిన నేల కోసం, నా ధర్మం కోసం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను హరికథ చెప్తా, దేవుడి గురించి మాట్లాడతా. నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతైనా మారాలని నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా. నేను దాని మీదే బ్రతుకుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా. సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను. సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు? హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను. మొన్న కూడా ఫోన్ చేసి నేను హరికథ చెప్తున్నాను. సినిమా ఆర్టిస్ట్గా అందరికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని నేను హరికథలు చెప్తా. చెప్పనని కాదు, నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను. సినిమాలు వస్తే సినిమాలు వదలను, చేస్తాను. మేము కూడా సినిమాలు తీస్తున్నాం మా తమ్ముడు వాళ్ళు. సో అది ఓకే. ఎంత ఇస్తారా మామూలుగా హరికథకి? నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. అంటే నేను ఎక్కువ, ఎందుకంటే నా టీంతో వెళ్తాను, ప్లస్ నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అందరికన్నా నేను ఎక్కువ. బయట వాళ్ళు ఒక 25,000-30,000 తీసుకునే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకే తక్కువ ఇస్తారు. హరికథ అనేది చాలా కష్టంగానే తక్కువ ఇస్తారమ్మా వాళ్ళకి అందరికీ. నేను అదే అంటాను, ఇప్పుడు పాట పాడితే ఒక సింగర్ వచ్చి సినిమాలో ఒక 2-3 పాటలు పాడితే సింగర్గా వస్తే వాళ్ళకు లక్షల్లో ఇస్తున్నారు. సో నేను కూడా సినిమా సింగర్ని, ఛత్రపతి సినిమాలో పాడాను నేను, కిరణ్ గారు పాడించారు. సో కొన్ని సినిమాల్లో కూడా పాడా. సో అలాంటప్పుడు నేను సింగర్గాను తీసుకోవచ్చు, ఆర్టిస్ట్గాను తీసుకోవచ్చు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, ఫేమ్ ఉంది అప్పుడు నవ్వు అన్నట్టుగా, అది కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు ఎంతవరకు, వదిలే కానీ బిగ్ బాస్ని. జనరల్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఇంత ఇదిగా ఉండి ఒక మంచి దీనికోసం ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ధర్మబద్ధంగా నాకు ఇంత కావాలండి, నా వర్త్ ఇది, నేను ఇంట్లో తీసుకుంటాను, నా పక్క వైద్యాలు ఉంటాయి, నేను ఛార్జీలు ఉన్నాయని చెప్తాను. వాళ్ళకు అంతగా ఇంత అంటారు. లోకల్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, నా లోకల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎంత తీసుకుంటామని
పర్వాలేదు, నేను కూడా మంచిగా చార్జ్ చేసి తీసుకుంటాను. వాటితోనే నేను చేసే మంచి పనులకి, నాకు ఇలాంటి ధర్మ కార్యక్రమాలకి అన్నింటికి పనికొస్తాయి. ఏ రోజైనా ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అక్క అది కావాలి ఇది కావాలని, ఇది జాతర నేను చేస్తుంటాను అంతే. ఈ